పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. పలుకులమ్మ ముద్దుబిడ్డలందరికీ నమస్కారం. మోగవాయింది సార్. విషయం ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది. ఏదో విశేషం ఏంటంటే ఏదో నోరు మూసుకుంది, చెప్పింది వింటూ పెట్టింది తింటూ బతికేవాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు చక్రవర్తి. అప్పుడెప్పుడో ఏదో పాట విన్నట్టు గుర్తు నాకు. ఏది కుంటివాణి నడిపించు బృందావనం, మూగవాణి పలికించు బృందావనం. ఏదో ఆ సాహిత్యం చూస్తే దాశరథి అనిపిస్తుంది ఆ స్టైలు. ఎక్కడ విన్నది గుర్తు. అట్లానే ఈ భావనా ప్రియ బృందావనం నాతోటి మాట్లాడిస్తుంది. ఇందులో ముఖ్యంగా చక్రవర్తి శతక గురించి చెప్పాల్సి వస్తే 18వ ఏట, నాకు తెలిసి 18వ ఏట శతకం రాశాడు. అలభ్యమైన శతకం. ఆర్య అనే పేరుతోటి శ్రద్ధతోడ వినుమ చక్రవర్తి. ఇది మొకటం. శ్రద్ధతోడ వినుమ చక్రవర్తి. చక్రవర్తి ఆట వెలదలతోటి పద్యం నేర్చుకునే తొలి రోజుల్లో రాసిన శతకం ఇది. 18వ ఏట, సుమారుగా అంతే 18-19 ఏళ్ల వయసు ప్రాయం. ఆ ప్రాయంలో రాశాడు. కాకపోతే అది అముద్రితము. ఆ పద్యాలు ఎక్కడికి పోయినాయో కూడా నాకు తెలియదు. రాయలేదు రాయలేదు. అప్పట్లో మా ఊహలు అంతగా పెరగలేదండి. ఆ కాలం అటువంటిది. ఐ థింక్ ఇట్ ఈస్ 1977-78 ఆ రోజుల్లో. అందులో వాళ్ళది ట్రెడిషనల్ ఫ్యామిలీ, చక్రవర్తి వాళ్ళది. అవును కదా, కట్టుబాటులో ఉన్న వాళ్ళమే. ఆ దశలో రాసింది. కానీ అప్పటికే వాడి భావనలో కానీ దీంట్లో కానీ పద్యం నేర్చుకునే తొలి రోజులు. సహజంగా కృష్ణమాచారి గారి అంశాల్లో కమానేమో బుచ్చాచార్యులకు వస్తే కలం చక్రవర్తికి అబ్బింది. ఆయన సంగీత సాహిత్య కళ అనేది కదా, వారి కమాను బుచ్చిబాబు కడితే సాహిత్య కలం చక్రవర్తికి అబ్బింది. అప్పట్లోనే సమాజంలో మనం చూసేటువంటి అనేక అంశాలు మనం చూస్తుంటాం. రోడ్డు మీద పోతుంటాం, జీవన క్రమంలో అనేక విషయాలు మన దృష్టిలో పడుతుంటాయి. కొన్ని మనం పట్టించుకుంటాం, కొన్ని పట్టనట్టు పోతాం. కానీ ప్రతిదాన్ని చూడకపోయినా దాన్ని పట్టించుకొని దాని లోతుల్ని పరిశీలించేటువంటి పరిశీలనాత్మక దృష్టి వాళ్ళు ఉండేది చక్రవర్తిలో. అది ఆ రోజుల్లోనే ఏదో ఆ ఇంట్లో తిరగటం వలన ఏమో నాకు కూడా 2 అక్షరాలు అబ్బాయి ఆ బాల్యంలో. ఆ కృష్ణమాచారి గారి ఆ సావడిలో తిరగటంతో ఆ ప్రాంగణంలో ఆ రోజుల్లో రాశాడు. ఆ రోజుల్లో ఏంటంటే ఒక ఉదాహరణ, ఆనాటి స్త్రీలు మేనమామను పెళ్లి చేసుకోవచ్చు, మేనమామ కొడుకుని పెళ్లి చేసుకోవచ్చు. మన తెలుగు సమాజంలో ఉన్నది. ఇది ఎలా సాధ్యం అంటే తండ్రి కొడుకులను ఒక స్త్రీ పెళ్లి చేసుకోగలదా? చేసుకోవడానికి అవకాశం వచ్చింది అన్నట్టు. ఇట్లాంటి సునిశ్చితమైనటువంటివి. ఇది అంటే
పరిణతి చెందాల్సినంత అంత వయసు రాలేదు, ఇంకా 18 ఏళ్ళు అంటే ఏమంతా. ఆ దశలోనే ఇటువంటి సమాజంలో చాలా రుగ్మతలనండి, లేకపోతే దురాచారాలనండి, లేదా సదాచారాలనండి, వీటిని పరిశీలించేటువంటి తత్వం వాళ్ళు ఏర్పడింది. ఆ తర్వాత అవి ఇవి చాలా కవితలు రాశాడు. వీటిలో ముఖ్యంగా నాకు తెలిసింది మొట్టమొదటి రాసిన శతకం సర్వజనుల సమ్మె. సర్వజనుల సమ్మె కాలంలో ఇంట్లో కూర్చొని భద్రధామ శతకం రాశాడు. అప్పుడెప్పుడు నాకు ఆ స్క్రిప్ట్ అప్పట్లో ఇచ్చాడు. ఆ తర్వాత అందులో చాలా పద్యాలు మార్చేశాడు, చాలా పద్యాలు పోయినాయి కూడా, ఈవేళ లేవు కూడా. దాదాపు 50-60 పద్యాలు ఉండుంటాయి. ఈ శతకంలో ముఖ్యంగా ఆ తర్వాత శతకవనం ఒకటి వచ్చింది. శతకానికి సహజంగా మనకి మొగటి నియమంతో పాటు 108 పద్యాలు సహజంగా మనం అందరం వాడతాం. 108 పద్యాలు ఏ శతకంలో అయినా కనిపిస్తాయి. కానీ జలరుహ గంధి వీణుల పసల్ నవసంఖ్య నదేమి లెక్కకన్ అని చేమకూర చెప్పారు. అంటే 9 అంకెకి లెక్కలేదు. అందుకని 101 పద్యంతో శతకవనం రాశాడు, 108 రానివ్వకుండా. అంటే 9ని చిన్నచూపు చూసేసింది. జలరుహ గంధి వీణుల పసల్ అని చెప్పారు కదా చేమకూర వెంకట కవి. అందుకని 9కి సంఖ్యకి అది లెక్కలో లేదని చెప్పి లెక్కలోంచి తీసేశారు. తీసి 101తోటే రాశారు శతకవనం. అందులో కొన్ని పద్యాలని, ఆ పద్యాల్లో ఉన్నటువంటి అంశాలని మాత్రం నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. శ్రీకారమ్మును చుట్టి పాదముల నా శీర్షమ్మునన్ నిలిపి. పద్యం ఎత్తుగడలోనే చూడండి. శ్రీకారమ్మును చుట్టి పాదముల నా శీర్షమ్మునన్ నిలిపి, నేను నాకే సొంతములైన భావముల మన్నాదుండ వినిపించదన్. శ్రీభద్రధామ ప్రభు అంటూ సహజంగా మనం ఏం చేస్తాం, మన పాదాలని స్వామి పాదాల దగ్గర పెడతాం, మన శిరస్సుని. ఇదే బెస్ట్ అండి. సహజంగా మన శిరస్సును తీసుకెళ్ళి స్వామి పాదాల దగ్గర పెడతాం కదా. పాదాలే తెచ్చి తన తల మీద పెట్టుకున్నాడు. అంటే ఆ రాసే అంశం ఒకటే, భావం ఒకటే, రాయటంలో ఉండేటువంటి తేడా గమనించండి. అదే అనేది కృతధనం కావాలని చెప్తుంటాడు కదా మనకి. శ్రీకారమ్మును చుట్టి పాదముల నా శీర్షమ్మునని నిలిపి, నేను నాకే సొంతములైన భావముల వినిపించదన్. ఇంకెక్కడి నుంచి ఏమిదాను, నాకే సొంతాలు, నా సొంత భావం. అంటే ఎంత ధైర్యం ఉండాలి దానికి, కవికి ఎంత ఆత్మ విశ్వాసం ఉండాలి. ఎక్కడొక్కడో 4 పద్యాలు చదివేసి ఆ గణానుసారంగా పదాలు పేర్చి నాలాంటి వాడు కూడా గొప్ప కవి అనిపించుకుంటున్నాడు ఈ కాలంలో. కవి అనిపించుకోవడానికి 4 పద్యాలు రాసి 4 మనుషులు, ఒక శాలువ, ఒక దండ చాలు కదా సన్మానానికి. ఎందుకంటే ఏం అవసరం అని నేను అనుకోవట్లేదు. 4 చప్పట్లు కొట్టేవాళ్ళు, ఒక దండ, ఒక శాలువ. అటువంటిది ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. అదే ఆ భావం కూడా అట్లా కనిపిస్తుంది. నాదే సొంత అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు కవి. దానికి ఎంత గడసరితనం కావాలి. లోకాలను స్థితి కూర్చువాడవకు సుశ్లోకుని నిన్ నమ్మినన్ చీకుల చింతలు దూరమై చనునుగా శ్రీభద్రధామ ప్రభు. నేను నమ్మితే చాలయ్యా, జీవితంలో ఉండే చీకుల చింతలన్నీ దూరమైపోతాయి. ఈ విధంగా నాకు తెలిసి చక్రవర్తిలో ఆధ్యాత్మిక భావనలు చాలా తక్కువగా కనిపిస్తాయి సాహిత్యంలో. ఎందుకంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు 3 స్టెప్పులుగా చెప్తారు కదా మనకి. చక్రవర్తి జ్ఞానంలోకి వెళ్ళిపోయినాడు. మనందరం ఎక్కడున్నాం? మనందరం చిన్నప్పుడు బడిలో చేతులు కట్టుకొని మాస్టర్కి పాఠం అప్పచెప్పేవాళ్ళం. చిన్నప్పుడు నేర్చుకున్న శ్లోకాలు ఏమన్నా ఉంటే ఇప్పుడు దేవుడి ముందు ఇట్లా పెట్టి అప్పచెబుతున్నాం. అప్పుడు ఇట్లా చేతులు కట్టుకు అప్పచెప్పేవాళ్ళం, ఇప్పుడు నమస్కరించి భగవంతుడికి అప్పచెబుతున్నాం. మనకు వచ్చిన ఏవో 4 శ్లోకాలు, ఇంకోటో. కానీ ఈ ఆరాధన మానేశాడు. అది తక్కువ చక్రవర్తిలో. సమాజంలో ఉండేటువంటి దాన్ని చూసి జ్ఞానానికి
ఈ స్థాయి దాటాడు, మనకంటే ఒక మెట్టు పైన ఉన్నాడు. అందుకే ఇవన్నీ రాయగలిగేది. అందులో ఇది ముద్రితం కూడా చేయలేదు. ఇంకా ఇదొక్కటే ఆధ్యాత్మిక చింతన కనిపిస్తుంటుంది దాంట్లో. ఆ సాహిత్య భావాలు కూడా ఎలా ఉంటాయో చూద్దాం మనం ఇందులో. బెల్లం బల్లము ముందు పెట్ట రసనం బేలోగా లౌల్యం బగున్. బెల్లం ఒక్కటి గోరు నల్లమును వేరొక్కండు కోరు. బెల్లం అల్లం పెడితే ఒకడు ఆ పోలికలు కూడా చూడండి. మనం ఏమేమో చెబుతాం కదా, ఇక్కడ బెల్లం ఒక 4 కోరుతుంది, బెల్లం ఒకటి కోరుతుంది. ఏమి కోరినా అందరూ నీకు సమానమే కదా. మాకులో తేడాలు ఉన్నాయి, భక్తులలో కానీ మనుషుల్లో. అల్లం మీద ఆసక్తి గలవాళ్ళు, బెల్లం మీద ఆసక్తి గలవాళ్ళు వేరువేరుగా ఉండొచ్చు. కానీ భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. ఆ ఆధ్యాత్మిక భావన ఆ రోజుల్లో కొంత కనిపించింది తప్ప తర్వాత అంతా కూడా సమాజాన్ని గురించే. అదే చెప్పాను కదా, ఆ స్థాయి దాటి జ్ఞానంలోకి వెళ్ళిపోయినాడు. ఇంకా ఆ వైరాగ్యం దాకా రాలేదు, మధ్యలో ఆగిపోయినాడు. అది కొంత మేలు ఇందులో మనకి తెలిసినందులో. ఇంకొక పద్యం చూద్దాం. నీవే తల్లివి తండ్రివై సొకడవై నీవే హితుండై సదా వేవే రూపుల కొల్తురందరిలో వేరెవ్వరో ఎంచిటన్ ద్యావాపృధ్వులు నిండ కూడులీల సిద్ధాంతాల రాద్ధాంతముల్ గ్రీవంబుల్ మరణింపచేయుదురుగా శ్రీభద్రధామ ప్రభు. మనకి ఇది చూడగానే కృష్ణ శతకంలో నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ నిజముగా కృష్ణ, ఈ పద్యం గుర్తొస్తుంది. అక్కడ కృష్ణ శతకర్త ఏం చెప్పాడు? నీవే సమస్తం నాకు, నీవు తప్ప వేరెవరు లేరు. ఇక్కడ అదొక్కడు దాంతో ఆపలేదు. నీవే తండ్రిగా రావాలి, తల్లివి కావాలి, హితుడవు నీవే. ద్యావాపృద్ధులు భూమి ఆకాశాలు, నీచులందరూ కలిసి సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేస్తున్నారు, గొంతులు చించుకుంటున్నారు సిద్ధాంతాలు రాద్ధాంతాలతోటి. నీవే తల్లివి తండ్రివి అని భజనలు గిజనలు చేస్తూ వీటన్నింటినీ తెగనాడుతున్నాడు, గొంతులు చించుకొని చేస్తున్నారు. గ్రీవంబుల్ మరణింపచేయుదురుగా, గొంతులన్నీ చించుకునేట్లుగా గొంతులు చించుకొని భజనలు కానీ ఇవన్నీ చేస్తున్నారు. దీనికి ముందు పద్యంలో ఏం చెప్పాడు? అందరూ నీకు సమానమే కదా. ఇక్కడికి వచ్చేసేపటికి ఆ విశేషత, ఆ పరిశీలన శక్తి చక్రవర్తిలో ఉంది. ఇదే పద్యం మనం ఎవరైనా రాసి ఇంకోలా రాస్తాం. ఇదే భావాన్ని మర్చాలంటే ఆ పదాలు గొంతులు చించుకోవటము, ఈ పదాలు చేర్చడం అనేటువంటిది అది ఆ పద్యం స్టైల్లో వచ్చేటువంటిది. అందులో చక్రవర్తి పద్యం నడక కూడా ఒక విధంగా చెప్పాలంటే అది ఒక వరవడిలో సాగిపోతుంది, అందరికీ పట్టుబడుతుంది. అది పద్యం నడక మనందరికీ చూస్తుండండి, చక్రవర్తికి చూడండి, ఆ వ్యత్యాసం తప్పనిసరిగా కనిపిస్తుంది. ఆ పదాలు కానీ, పదాల పొందిక కానీ, పదాల జారువారటం, ఆ భావ ఇది, ఆ ధార, ముందు ఆ భావావేశం, ప్రధానంగా అన్వయక్రమం, పెద్ద కష్టపడాల్సిన ఇది లేకుండా. అలాగని పైకి కనిపించినంత తేలిగ్గా మాత్రం పద్యం ఉండదు, పైకి కనిపించే భావం కాదు. విచార్యమాన భావాలు చాలా ఉంటాయి. అంటే ఆలోచిస్తే కానీ లోతు మనకు అర్థం కాదు. సులభగ్రాహ్యాలు పైపైన ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. అట్లాగనే బాగా లోతుగా ఆచరిస్తే కానీ అందులో ఉన్నటువంటి ధ్వని మనకి విచార్యమానము అవిచార్యమానం రెండూ ఉన్నాయి. మళ్ళీ తేలిగ్గా మనకు సులభంగా అర్థమయ్యే పద్యాలు ఉంటాయి, బాగా ఆలోచిస్తే కానీ దాని లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే కానీ అర్థం కానివి ఉంటాయి. పైకి కనిపించే భావం వేరు ఉంటుంది. ఇక్కడతోటి మనం సంతృప్తి చెందుతాం, కానీ దాన్ని పరిశీలించి కనుక ఆలోచిస్తే దాని లోతైన భావాలన్నీ చాలా మనం చూడగలుగుతాం. ఇందులో చక్రవర్తి దాంట్లో ప్రధానంగా సాహిత్యం జగదితంబు కోసం అని చెప్పారు పూర్వీకులందరూ కూడా. ఇటువంటి కవిత్వం రాయాలి అంటే ప్రతిభ కావాలి. చెప్తారు కదా, శక్తి నిపుణతాలోక శాస్త్ర కావ్య ద్యవేక్షణ కావ్యంతో శిక్షణాభ్యాస. ఈ ప్రతిభను ఏమన్నారు? నవనవోన్మేషశాలిని ప్రతిభామత. ఆ కావ్యహేతులు ఏవో చెప్తారు మనకి. ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలు. ప్రతిభ ముందు వ్యుత్పత్తి అభ్యాసాలు తక్కువైనా పర్వాలేదు, కానీ
ప్రతిభ అతనికి చక్రవర్తికి జన్మతః వచ్చింది. అది అందరికీ అబ్బేది కాదు. అభ్యాసంతో రాసిన పద్యం మనకు తెలుస్తుంది, ఏదో నాలాంటి వాడు రాస్తుంటాడు. ప్రతిభతో వచ్చింది అలవోగ్గా జారిపోతుంది. ఆ భావం, ఆ పద్యం చూస్తే మనకు తెలిసిపోతుంది సహజంగా. ఇప్పుడు ఇందాక నేను అన్నాను కదా, మనకి ఇది పద్య పాట ఏదో వచ్చినప్పుడు ఇది స్టైల్ చూస్తే దాశరథిలాగా ఉన్నదని. అట్లానే కొన్ని పాటలు వింటే ఇది ఎవరు రాశారు, కవి అక్కర్లేదు, అది సినారయ్య రాశారను, లేదా ఈ పద్యం అయ్యో పోతంలాగా ఉన్నదను. అంటే ఆ వరవడి, ఆ స్టైలు, ఆ శైలీకరణ, అది చక్రవర్తి దాంట్లో బాగా కనిపిస్తుంటుంది. లడ్డూలుండలు ఉప్పు తిందురే, లడ్డూలుండగా నుప్పు తిందురే, పవిత్రంబైన గోదావరి ఒడ్డే వాసంబైనచో ఉచిత మౌనో వేరే క్షేత్రములున్ అడ్డాదిడ్డములైన యాత్రలవియే వ్యర్థంబులన్నం కడున్ జడ్డయి తోచడి తుచ్చకాలమిదిరా శ్రీభద్రధామ ప్రభు. లడ్డూలుంటే ఉప్పు ఎవరు తింటారు? తినేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. ఏదో ఇప్పుడంటే కొందరు లడ్డూలని తిరస్కరిస్తున్నారు, కానీ ఉప్పు మాత్రం తినరు లడ్డూలు ఉండగా. కానీ ఇక్కడ గోదావరి తీరంలో ఇంత పవిత్ర క్షేత్రం ఉండగా వేరే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, వేరే చోటుకి ఇంకో క్షేత్రం ఎట్లా వెళ్ళాలి? ఇది ఉన్నది కదా మనకు ఎదురుగా. కానీ ఇదే మాట అంటే అది తప్పులు అయిపోతున్నాయి. వాస్తవం చూస్తే ఈవేళ కష్టమైపోతుంది సమాజంలో. ఏదో యథార్థవాది లోక విరోధి అన్నారు కదా, నిజాలు చెబితే సమాజంలో చాలా చెడైపోతుంది. అంటే కొంతకాలం పూర్వానికి వెళ్ళిపోదాం మనం. మన తల్లిదండ్రులు తాతలు ఎక్కడికి వెళ్ళలేదు, అంతా ఇక్కడే ఉన్నారు. ఏ కాశీ, ప్రయాగ, గయా, ఏ క్షేత్రాలకి, తిరుపతి కూడా వెళ్ళిన వాడు లేరు ఆ కాలంలో. మరి ఈవేళ ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వలన, సౌకర్యాలు పెరగడం వలన మనం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నాం. ప్రతి చిన్నదానికి వెళ్ళి కాశీ వెళ్ళాము, గంగలో మునిగాము, లేకపోతే ప్రయాగ వెళ్ళాము. మరి ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేయలేదా? వాళ్ళకందరికీ ఉత్తమ గతులు కలగలేదా? అదే చెప్తాడు కదా ఆయన దూర్జటి గారు, ఏ వేదంబు పఠించేలుత భుజంగం మరి వాళ్ళందరూ అట్లా ఏం చేయకపోయినా వాళ్ళకి అన్నీ లభించాయి కదా మన పూర్వీకులకి. మన దగ్గరకు వచ్చేసేపటికి మన ఎదుర్కొంటా ఉన్న క్షేత్రాన్ని, ఈ భద్రధామ క్షేత్రాన్ని కాదనుకో, ఇదే మంచిది అని చెప్పడం కూడా ఈవేళ చెడ్డయ్యి తోచెడి తుచ్చకాలం. ఇది అంత కఠినంగా చదువుతున్నాడు చూడండి. చెడ్డయ్యి తోచెడు తుచ్చకాలం ఇది. ఇట్లాంటివి ఈ సమాజంలో మనలో, మన మాటల్లో, మన ఎదురుగుండా కనిపించేటువంటివి మనం అనుకున్నాం ఇందాక. మనం చూస్తూ కొన్ని పోతూ ఉంటాం, కొన్ని మన దృష్టిలో పడతాయి, కొన్ని దృష్టిలో పడవు. ప్రతి పరిశీలనాత్మకంగా చూడనట్లుండి చూసేవాడు చక్రవర్తి. ప్రతి పడుతుంది, అది ఎక్కడో ఎప్పుడో దానికి అవకాశం వచ్చినప్పుడు ఓ పద్యం రూపంలోనో, కవితలోనో, నానీలోనో. ఎందుకంటే 20 రకాల ప్రక్రియలు అలవోగ్గా రాయగలిగింది. ఇప్పుడు నన్నయ్య గారు చాలా ప్రసిద్ధమైన కవి, ఎవరు కాదనేది కాదు. అట్లా పూర్వ కవులు కూడా చాలామంది ఉన్నారు, ప్రసిద్ధ కవులు. వాళ్ళు 1-2 ప్రక్రియల్లో మాత్రమే రచనలు చేశారు. ఇన్ని ప్రక్రియల్లో చేసిన వాళ్ళు లేరు. నన్ను గట్టిగా అడిగితే కాళిదాసు చెప్తాడు, తామరతూడు శీతలోపచారాలకు ఉపయోగించాలి, కానీ పశువులను బాధడానికి ఉపయోగిస్తారా? లేదు కదా, చేయకూడదు. ఆ చక్రవర్తిని ఒక గదిలో కూర్చోబెట్టండి, సాయంత్రానికి ఒక శతకం రాస్తాడు. ఉదయం కూర్చోబెడితే ఏమక్కర్లేదు దానికి. ఉదయం కూర్చోబెట్టి తలుపులు వేస్తే సాయంత్రానికి ఒక శతకంతో బయటకు వస్తాడు. మరి అంతటి ప్రతిభాశాలి కొని ఇవన్నీ రాస్తే ఏం చేయాలి? ఇది కూడా పెద్ద సమస్య. రాశారు, ఏం చేయాలి? పుస్తకం వేయాలి, బాబు అని నలుగురికి పంచాలి. ఎవరు చదువుతున్నారు? నాకు ఎప్పటికీ సందేహమే. మన వాళ్ళు ఇన్ని పుస్తకాలు ఆవిష్కరిస్తున్నారు, తలా ఒక పుస్తకం ఇస్తున్నారు. ఏదో లబ్ధ ప్రతిష్ఠలైన వాళ్ళు దీనికంటే ఇప్పుడు శశ్రీ గారో లేకపోతే మన రవికుమార్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే సాహిత్య ప్రియులు. వాడు చదివి కొత్తగా ఏమున్నదా ఇందులో అని అభిలాషతో చదువుతారు. మన సభ్యులు ఎంతమంది చదువుతున్నారు? ఒక్కడిద్దరు ఉంటారులే, అసలు చదవరని నేను చెప్పట్లేదు. ఎంతమంది ఉంటారని. నేనే చదవలేను అన్నీ. కారణం చెబుతున్నాను, అన్ని పుస్తకాలు నన్ను చదివించలేవు. అది కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే
కొన్ని చదివేస్తే మన ఒరవడి దెబ్బతింటుంది. మనం కూడా ఆ పొరపాట్లకి రాజీ పడిపోయి అవే చేయడం అలవాటు అవుతాం. పుస్తకం మనం చదివించాలి. అది చదివించగలిగేటువంటి శక్తి చక్రవర్తి పద్యాల్లో ఉన్నది, ఈ శతకాల్లో ఉన్నది. సహజంగా శతకాలన్నీ కూడా ఆధ్యాత్మిక భావంతో ఒకటని తీసుకొని ఒక దేవుడినో ఇంకోటినో తీసుకొని చెప్పిన ఉంటాయి. భక్తితోటి ఎక్కువ భాగం చక్రవర్తి రాసినవన్నీ కూడా సమాజహితంతో, సమాజ సంస్కరణ కోరి, సమాజంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ సంస్కరణాభిలాష వైపు మనందరినీ దృష్టి తిప్పడానికి చూస్తున్నాడు. ఈ సాహిత్యం ఎలా ఉంటుందంటే ఎవరు చదువుతారో ఇది మనకి తెలియదు. తెలియని పట్టిద కోసం వాడి మనసుకు ఏది హత్తుకుంటుందో, వాళ్ళు ఏ విధమైన మార్పు కోరాలో, ఇది తెలియని పట్టిద గురించి మనం ఆలోచించి మనం వాళ్ళకి రాయాలి, వాడికి నచ్చిన విధానంగా. వాళ్ళు సమాజాన్ని చూసినంత మాత్రాన ఎవరెవరు అందరూ ఒకలా ఉండరు కదా. ఈ సమాజంలో ఉన్న తెలియని పట్టుదల కోసం, వాళ్ళని సంస్కరించడం కోసం ఎట్లా ఉంటుందంటే ఆ చీకట్లో ఏదో మనం ఊహించుకొని రాసినట్లు ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ భావసుందరి ఇట్లాంటి కవితలు వచ్చినప్పుడు అదేదో మన ఆలోచనలే. ఈ సమాజ హితం కోసం రాసే సంస్కరణాభిలాషతో రాసే ఈ సామాజిక పద్యాలు, వీటన్నిటికీ ఏంటంటే ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. అందులో సమాజంలో మనకు ఎక్కడో ఏదో కనిపిస్తుంది, అది అతనికి చేరుతుందో లేదో మనకు తెలియదు. కానీ అటువంటి వాళ్ళు మరికొందరికైనా దీనివల్ల సంస్కరింపబడతారో లేదో తెలియదు, వాళ్ళ దాకా చేరుతుందో, వాడు చదువుతారో లేదో తెలియదు, వాళ్ళని ఆకర్షిస్తుందో లేదో తెలియదు మనం రాసిన పద్యం. అయినా ఇవన్నీ రాయటం, ఇవన్నీ ఊహించుకొని రాసి చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది గొప్ప విషయం ఇందులో. ఇటువంటివి ఇంకొక పద్యం చూద్దాం. గంగన్ పాదములందు గాంచి తమి భక్తశ్రేణి తీర్థాల నభ్యంగన స్నానములు ఆచరించ త్రుటిలో పాపవగములు త్రోల వ్రాలంగన్ తుమ్మెదలై తరంగ విచలిత్ రాజీవ రాజిన్మునుల్ చెంగల్వాకృతుల ఉదురు పెదప ఓ భద్రధామ ప్రభు. ఈ పద్యం చూస్తే నాకు ఆముక్తమాల్యదలో కృష్ణరాయల పద్యం ఒకటి ఉన్నది మనకి. తల పక్షగురిటి నుంచి తల పక్షచ్చట గుర్చి బాతువులు కేదారంపు గుళ్యాంతర స్థలి నిద్రింపగా చూచి యారకులు ఉషస్నాత ప్రయాత ద్విజ అవలి పిండీకృత శాటలన్ సవిదదా వాసంబు చేర్పంగా రేవుల డిగ్ర వెసబారువాని గని నవ్వెన్ శాలి గోపోగముల్. అందులో చెప్తారు కదా, ప్రొద్దున్నే వెళ్ళేటప్పటికి రక్షక భటులు ఆ బాతులు రెక్కల్లో తల ముడుచుకొని కూర్చుని నది ఒడ్డున కూర్చుంటాయి, చెరువు గట్టున ఎక్కడ కూర్చుంటే ఏదో ఇక్కడ ప్రొద్దున్న ప్రాతకాలంలో ఏదో బ్రాహ్మణులు వాళ్ళు వచ్చేసి స్నానం చేసి బట్టలు పిండి పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయినారు, వీటిని తీసుకువెళ్ళి మళ్ళీ వాళ్ళకి అప్పజేద్దాం దగ్గరికి వెళ్ళేటప్పటికి అవి ఆ అలజడికి పారిపోతాయి. అది చూసి ఆ శాలయోగములు, ఆ సమూహాలు వాళ్ళు నవ్వారు అని చెప్తాడు. ఈ పద్యం మనకు గుర్తొస్తుంది. ఇది గంగన్ పాదములందు కాంచి భక్తశ్రేణి తీర్థాల నభ్యంగన స్నానములు ఆచరింప త్రుటిలో పాపౌగములు త్రోల వాలంగన్ తుమ్మెదలై తరంగ విచలిత్ రాజిన్మునుల్ చెంగల్వాకృతులు ఉదురు కదా. అందులో దీనికి ఎప్పుడైనా మన పాపాలన్నీ పోతాయి. దీనికోసం పాపాలు త్రోలడం కోసం అదే తుమ్మెదలు ఆ పద్మాల సమూహం మీద వాలినట్లుగా చెంగల్వాకృతిలో ఉరుదురు కదా. మునులు అందులో చేరేటప్పటికి అందులో ఆ పాపాలన్నీ మనం స్నానం చేసేప్పుడు పాపాలన్నీ గంగమ్మకు వస్తాయి. ఆ గంగమ్మ మళ్ళీ పునీతం ఎప్పుడవుతుంది? మునులు వెళ్ళి స్నానం చేసినప్పుడు అవుతుంది. ఆ భావాన్ని తీసుకొచ్చారు. ఇంకొకటి ఇందులో ఉన్న పదచిత్రిని ఒకటి చూద్దాం మనం.
చినవాడన్ చినవారిలో ధృతిని సచ్చీలానకున్ నెత్తి వంచినవాడన్ చినవాడన్ నెత్తి వంచినవాడన్ ధన మోహవర్తనల చీచీ కొట్టి వర్తించు పంచినవాడన్ సుహృదయాళికిన్ చనువు గోక్షీరమునన్ మంచి కాంచినవాడన్ ననుగూడు మిత్రతదిలో శ్రీభద్రక ధామ ప్రభు. ఒక చిన్నవాడను అనే శబ్దాన్ని తీసుకొని శార్దూలం మత్తేబంలో చిన్నవాడను తల వంచినవాడను నెత్తి వంచినవాడను పంచినవాడను కాంచినవాడను. ఒక చిన్నవాడ పదాన్ని అంటే ఒకే పదాన్ని ఎంత విచిత్రంగా ఆ పదవైచిత్రికి అంటే ఒక శతకంలో ఒక భావాన్ని చెప్పడమే కదా, అది సమర్థుడైన కవి, భాషా జ్ఞానం ఉన్నటువంటి వాడు, పదముల మీద నిబద్ధత ఉన్నవాడు, ఆ పదాల పరిచయం బాగా ఉన్నటువంటి వాడు, పదజ్ఞానం ఎక్కడ ఏ పదం ఎట్లా వినియోగించవచ్చని అది చక్రవర్తి దాంట్లో ఈ శ్లేషలు బాగా కనిపిస్తాయి చూడండి. అట్లనే మరొక చోట చూపిస్తాడు. దీనికోసం ఇంకొక ఉదాహరణ కూడా ఉన్నది. నీ కోదండము అది ఓ పద్యంలో చదువుతాడు. నీ కోదండము నీకో దండము, నీకో దండము నీ కోదండము. ఇట్లాంటిది ఇందులో ఒక పద్యంలో ఇక్కడ చూశాను నేను. నీకో దండము నేనుగా నిలుతు సందేహము నీకేలను, నీకో దండము రాయి రూపు విడి క్షోణీభారము దుష్ట హాహాకారములు రేగ రక్కసుల సంహారము సాగించిన నీ కాల్మొక్కగా నాస్తి కాళి పిలుతున్ శ్రీభద్రధామ ప్రభో. నీ కోదండము నీ కోదండము ఇది తీసుకొచ్చి ఇందులో కూడా చూడండి. నీ కోదండము నేనుగా నిలుతు సందేహము నీకేలకు అయిపోయింది. నీకో దండము రాయి రూపు విడి క్షోణీభారము దుష్ట హాహాకారములు రేగ రక్కసుల సంహారము సాగించిన నీ కాల్మొక్కెద నాస్తికాళి పిలుతున్. అహల్య దృష్టాంతాన్ని తీసుకొచ్చి అది కాదయ్యా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్న రాక్షసుల్ని అంతం చేయమని చెప్పి కొడతాడు. అది అది నీ కోదండాన్నిగా అంటే నీకు ఆయుధంగా నేను నిలుస్తా, నీ కోదండమునై నేను నిలుస్తా. కోదండం ఇక్కడేంటి? కలం. తన సాహిత్యాన్ని రామబాణంగా తన పద్యాలను లేకపోతే కవితలను అమ్ములుగా చేసి నీకు నేను నిలుస్తా అంటే తనతో ఉండి నాతో ఇవన్నీ పలికించు. మళ్ళీ ఇక్కడ ఇట్లా చెప్పాడు, నాతో చేయమన్నట్లు భావన ద్యోతకంగా. మొదట ఏం చెప్పాడు? నాకై సొంతములైన భావముల. ఎంత గడసరితనం ఉండాలి చూడండి. అక్కడేమో నావై భావాలన్నీ నా సొంతం, ఇక్కడేమో నీవు నీ కోదండం నేను అవుతా. నీ కోదండం అంటే ఈ రక్షసుల్ని మార్చడానికి, అంటే ఆ అక్షరాన్ని పట్టుకొని అక్షరాయుధంతో నేను చేస్తాను. ఇక్కడేమో ఆయన కావాలి, అక్కడేమో నువ్వు అంటే కవి ఒకే అంశాన్ని ఒకే రాముణ్ణి ఏ విధంగా తనకి ఆ భావావేశంలో ఎటు తిప్పుకొని ఏ విధంగా పలకరించగలుగుతాడో చూడండి. ఇది మన వరవడిలో రావాలి. అదే ఇందాక నేను చెప్పాను కదా, మన వాళ్ళు ఇక్కడ 10-15 పుస్తకాలు ఇస్తారు. అన్ని పుస్తకాలు నన్ను చదివించవు. అది మొహం మీద చెప్పేస్తున్నాను, కోపడకండి ఎవరు. అది చదివించగలిగినవన్నీ చదువుతాను. అది కావాలి. అది కావాలంటే ఆ చక్రవర్తి ఒడుపు ఉండాలి. చక్రవర్తి పద్యం చూడండి, పుస్తకం తీసుకుంటే చివరిదాకా ఆపం, సహజంగా వెళ్ళిపోతుంది అది. దానికి అదే చెబుతాడు, భావలయ ఉండాలి. మనం చెప్పదలుచుకున్న విషయం స్పష్టత ఉండాలి. ఏం చెప్తున్నామనేది ముందు మనకి తెలియాలి. మనకి మనసులో ఒక భావం ఏర్పడిన తర్వాత దాన్ని వ్యక్తీకరించడానికి సహజంగా ఆ ఎత్తుగడలోనే పద్యం తేలిపోతుంది. మొదటి పదంలోనే పద్యం ఏదో తేలిపోతుంది. అంటే మొదటి ఒక్క పదంతో పద్యం మొదలవదు, ఒక వాక్యం ఆ ప్రవాహం వెళ్ళిపోతుంది. అలా మనం ఇట్లా ఫలానా పద్యమే రాయాలి అని అనుకుంటే ఆ పద్యాన్ని ఎదుర్కోవటానికి అందరూ సులభం అనుకునే ఆటవిలిది పద్యం కూడా చాలా కష్టం అవుతుంది. మనకు ఆ ఆలోచనలో కలిగినటువంటి ఆ భావావేశంలో
మొదట పడేటువంటి ఒక వాక్యం లేదా ఒక 3-4 పదాల ఇది సమూహం, ఇది పద్యాన్ని నిర్ణయించేస్తుంది గణానుసారంగా. ఎందుకంటే చక్రవర్తి మిగతా వాటి గురించి నాకు అవకాశం లేదు, ఒక్క శతకం గురించి మాత్రమే నాకు. ఇందులో ఎన్నెన్ని పద్యాలు ఉన్నాయి ఇందులో చెప్పడానికి. వడిగా చేసి ప్రసాదములు రుచులు నైవేద్యములను పెట్టేదన్, మడిగా చేసేదా ధ్యానమున్ ప్రణవనామమున్ మదిన్నేటి ఉమ్మడిగా నిన్నును జానకిన్ హనుమ లక్ష్మయ్యన్ సదా వేడెదన్. మిడిమేలంపు దొరల్ మదింప ననచన్ శ్రీభద్రధామ ప్రభో. మిడిమేలపు దొరలను అణచడం కోసం మీ ముగ్గురిని ఉమ్మడిగా ప్రార్థిస్తాను. సహజంగా మనం ఏం చేస్తాము, సీతా లక్ష్మణ సహిత రాముడు అంటాం, లేకపోతే లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అంటాం. వాళ్ళని కలుపుతాం, కానీ కోరేది ఒకడనే. కానీ ఇక్కడ ముగ్గురిని ఉమ్మడిగా అడుగుతున్నాడు. ఉమ్మడిగా వేడదను, ప్రసాదాలు మడితో చేస్తాను, మడితో ధ్యానం చేస్తాను, ఉమ్మడిగా చేస్తాను రామ లక్ష్మణ సీత ఆంజనేయులకి. అంటే ఇక్కడ చేయవలసింది ఎవరు? మళ్ళీ చెప్పేది భద్రధాముడికి ఒక్కడికే. ఏదో చెప్తాడు కదా రామదాసు కూడా, అది నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటే సిఫార్సు చేయించుకున్నట్టు. వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తాను, మీ అందరినీ కలిపి ఉమ్మడిగా మీకు నైవేద్యం పెడతాను, మీ అందరినీ ఉమ్మడిగా ప్రార్థిస్తాను. అది కూడా తన స్వార్థం కోసం అడగట్లేదు సుమండి, నాకేదో కావాలి. చూడండి ప్రతిపద్యంలోనూ నాకు మేలు జరగాలి, నన్ను ఈ దుష్టులను తునమాడు, సమాజాన్ని బాగు చెయ్యి, ఈ సమాజంలో ఉన్న దురాగతాలు పోవటానికి, అదే లోకహితార్థమే సాహిత్యం. లోకహితార్థం అన్నారు కదా. ఆరిట్లో కూడా లోకహితాన్ని ఒక్కదాన్ని మాత్రమే, సమాజం కోసమే సాహిత్యాన్ని ఉపయోగించినవాడు చక్రవర్తి. కొన్ని పద్యాలు అక్కడొకటి ప్రస్తావిస్తాను. ఉడుతన్ సాయముగా గ్రహించితివి జటాయువున్ పూజ్యమిత్రమ్ముగన్, కడు నైపుణ్యత పక్షిరేని నెట మేనాగా కపిన్ దాసుగా, బడయన్మర్మము చాటుటే ఇలకు సర్వప్రాణి సామ్యమునన్, గిడిగిళ్ళన్ పచరించేదన్ మహిమకున్ శ్రీభద్రధామ ప్రభు. చూడండి వీటన్నింటినీ కూడా ఆయన తీసుకున్నాడు. అదే మన ఈ సమాజంలో కానీ మనకున్న గొప్పతనం. బద్ధ వైరులను కూడా మనం భగవంతుడిగా చూస్తాం. పాముని చూస్తే భయం, కానీ పాముకు పాలు పోస్తాం. పందిని అసహించుకుంటాం, వరాహుడికి నమస్కరిస్తాం. అంటే లోకంలో ఉన్నటువంటి జంతుజాలము, వృక్షజాలము ఇవన్నీ మానవునికి ఉపయోగపడేవి. వీటన్నింటిలోనూ భగవంతుడిని చూడగలిగినటువంటి తత్వం మనలో ఉన్నది. మన బయట విడిగా మనకు కొన్ని అసహ్యంగా తోచవచ్చు, ఇంకోటి తోచవచ్చు. అందుకే కదా మనకి ఇంకోటి కూడా చెబుతారు, మానవ సేవ మాధవ సేవ అని. ప్రతి మానవుల్లో మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ మానవ సేవ మనకున్నటువంటి గొప్ప సంస్కారం అది. అది చక్రవర్తి కవిత్వంలో చాలా ప్రతిబింబిస్తుంటుంది. ఉడుతను సాయముగా గ్రహించితి జటాయువున్ పూజ్య మిత్రమ్ముగన్, కడు నైపుణ్యత పక్షిరేని నిట మేనాగా కపిన్ దాసుగా, బడయన్మర్మము చాటుటే ఇలకు సర్వప్రాణి సామ్యము. అన్ని ప్రాణులను సమానముగా చూడటం కోసమే అందరినీ స్వీకరించావు. పక్షిని వాహనంగా, కోతిని దాసుడిగా, అదే ఉడతను సాయంగా, జటాయువును మిత్రుడిగా అందరినీ స్వీకరించి ఇంకొక చోట ఎక్కడో చెప్తాడు ఇట్లానే. ప్రతిపద్యాన్ని అతకలేను, కానీ ఈ ఉన్న దగ్గర ఉన్న 4గిట్లో ఆ 10 తలల రావణుణ్ణి నువ్వు ఆనాడు ఒక్కడివి చంపేశావయ్యా. ఈవేళ సమాజంలో అటువంటి స్త్రీలను ఎత్తుకు వెళ్ళేవాళ్ళు, అపచారం చేసేవాళ్ళు, ఈ కంటగొల్ని
చేయించడానికి నీ ఒక్కడి వల్ల కాదు చాలామంది కావాలన్నట్లుగా రాస్తాడు. చూడ ఎక్కడో చూశాను. మళ్ళీ అంటే ఈ పుస్తకాలను ఎతకడం కష్టం అవుతుంది. నాకు ఉన్నది ఇదొక్కటి భద్రనామ శతకం కూడా సంపూర్ణంగా దొరకలేదు. ఇది కూడా ఏదో అక్షర దోషాలతోటి వాటి ఉన్నది. ఇకపోతే ఇందాక వచ్చింది 101 పద్యాలతో రాసిన శతకవనం, మరో పుస్తకం ఈ మధ్యకాలంలో వచ్చింది. అది ఎవరో రాయించారు. చెప్తుంది కదా, ఒక చోట కూర్చోబెట్టి నెత్తిని భారం పెట్టి ఇది రాయమంటే రాస్తాడు. అట్లా నేను నిలిచిపోయేవి ఏమైనా రాయించగలిగితే రోజుకొక సమాజ హితం కోసం రాస్తాడు. రోజుకొక పద్యం. ముఖ్యంగా మనకు భర్తృహరి సుభాషితాలు కనిపిస్తాయి. ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులో రాసినవి. దాదాపు వేమన సంస్కరణ, లేకపోతే సంస్కరణాభిలాష ఇవన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. 17వ శతాబ్దిలో మనకి సమాజంలో కనిపించేది ప్రజల్లో ఆందోళనలు, ఈ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, ఇట్లాంటివి, చేతబడులు, ఈ ప్రశ్నలు, ఇట్లాంటివి సమాజంలో చాలా బాగా వ్యాపించి ప్రజలు అశాంతితో ఉన్న రోజుల్లో వేమన వాటిని ఖండించడం కోసం, ప్రజలకు ధైర్యం చెప్పడం కోసం రాసినవి వేమన పద్యాలు. అదే కాలంలో పోతులూరి వీరబ్రహ్మం గారు కూడా కాళికాంబ పద్యాలు రాశారు. అదే ఆయన రాసిన కాలజ్ఞానానికి కూడా మూలం అదే. సమాజంలో ఇట్లానే కాదు, ఇటువంటి మార్పులు జరుగుతాయి అని ప్రజలకు ధైర్యాన్ని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం కోసం రాసినటువంటి సాహిత్యం అదంతా. అటువంటివన్నీ ఈవేళ సమాజంలో మళ్ళీ మనకేం తక్కువేం లేవు, అందుకంటే ఎక్కువైపోయినా మూఢనమ్మకాలు కానీ, లేకపోతే ఈ స్వార్థపూరితమైనటువంటివి, ఈ దుర్గుణాలు, జాతకాలు కూడా అంతే. ఈ రంగురాళ్ళు వేసుకుంటే మనకేదో మేలు జరిగిపోతుందని ఒక శాలువా మెడలో వేసి టీవీ ముందు కూర్చుంటే ప్రతివాడు ఎదుటివాడు గురించి చెప్పేస్తాడు. ఇవి నమ్మి ప్రజల్లో చాలా అశాంతులు. అట్లానే ఈ డబ్బు ఖర్చు పెట్టుకోవడాలు, వాళ్ళు చెప్పినవి విని. ఇంకొకటి ఏమంటే ఒక చిన్న ఉదాహరణ కూడా, పిల్లవాడికి పుట్టగానే జాతకం రాయిస్తాడు. వీడికి 20 ఏళ్ళ ఆయుష్ ఉందని ఎవడో తెలియని వాడు రాశాడు అనుకుందాం. ఆ తల్లిదండ్రులు 20 ఏళ్ల పాటు చచ్చిపోతారు. పిల్లవాడు 20 ఏళ్ల తర్వాత చచ్చిపోతాడేమో. 20 ఏళ్ల పాటు తల్లిదండ్రులు చచ్చిపోతూనే ఉంటారు. ఆ తర్వాత వాడు బతుకుతాడు, ఈలోపు వీడు చచ్చిపోతారు. ఇటువంటి సమాజంలో మన కళ్ళెదురుకుండా మనం చూస్తున్నవే. అట్లనే ఉన్న సంసారాలు చెడగొట్టిన వాళ్ళు ఉన్నారు, ఇటువంటివి చెప్పి నిలబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. వీటిలో ఈ శతకవనం ఒకటి ఈ మధ్య రాసిన వాటిలో క్రొత్తగా. ఇందులో కూడా చూస్తే మనకి త్రాగిన్ తందనాల్ కొత్త సంవత్సరపు గుర్తు, కోళ్ళు కోసిననే తిను నాన్న తిండి, ఏది యజ్ఞానమో జ్ఞానమేదో ఎరుగ, ఎదను కదలించు మాట చెప్పెదను వినుడు. ఎదను కదలించు మాట, అసలు మొకటం ఎత్తుకోవటం చూడండి. ఎవరికి చెప్తున్నాడు? సమాజానికి. ఎదురుకుండా ఎవరున్నారో లేదు. మామూలుగా శతకంలో భద్రధామ శతకంలో రాముడిని వినమని, వెంకటేశ్వర శతకంలో వెంకటేశ్వరుడు వినమని, సుమతి శతకంలో సుమతి అని ఎవరినో ఒకళ్ళని లక్ష్యంగా చేసుకొని చెప్పారు. ఇక్కడ అట్లా కాదు, అందరికీ సమాజం మొత్తానికి వచ్చేట్లుగా ఎదను కదిలించు మాట చెప్పేదను వినుడు. తాగి తందనాలాడితేనే నూతన సంవత్సరం, కోళ్ళు కోస్తేనే తిరునాళ్ళు. ఇది అట్లా హింసను ఏ దేవుడు ప్రేరేపిస్తున్నాడు? అందరి సృష్టి ఆయనే కదా. హింసని బలి ఇస్తే కానీ సంతోషించని దేవతలు ఉంటారా? ఇటువంటి ఈ దురాచారాల మీద కలంకత్తిని తీసుకొని వినియోగించినవాడు చక్రవర్తి. మానవుడు జన్మత శూద్రుడవునంట, కృష్ణ పరమాత్మ సెలవు ఇచ్చే గీతలోన, ఇద్దర మెరుగగా పంచముండెవరి సృష్టి, ఎదను కదలించు మాట చెప్పేదను వినుడు. పంచముడు ఎవరి సృష్టి? భగవద్గీతలో భగవంతుడు సృష్టించింది 4 కదా. ఇవాళ పంచమవర్ణాన్ని ఎట్లా చెప్తున్నాము? ఇది ఎవరు తయారు చేశారు? మనిషి తయారు చేసిందే.
మనిషి తయారు చేసి ఆ డబ్బు మనిషి తయారు చేసిన డబ్బులతోటే మనిషి పతనమైనాడు. మనిషి సృష్టించిన దేవుడి వల్లనే మనం తగువులాటము ఇవి జరుగుతున్నాయి. ఇది ఎవరు సృష్టి ప్రశ్నిస్తున్నాడు. దైవ దర్శన సమయాన తన్మయమున అడుగుల బడి ఇడదము దాసోహ శతము ముఖమునకు కాదు పాదజుల్ పొచ్చెమెట్ల. ఎదురుగా చూసేటప్పటికి తన్మయత్వంతో అడుగులకు ప్రణామాలు చేస్తాం, ముఖాన్ని చూడడం. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కాడు ఆయన అసలు దివ్యమంగళ రూపాన్ని కన్నులారా చూడాలి కదా. అక్కడికి వెళ్ళేటప్పటికి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తారు కొందరు. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తారు. కళ్ళల్లో కనిపించాలి ఆయన ప్రతిరూపం. అది సాధ్యమేనా? ఎంతో దూరం నుంచి ప్రయాసలతో వచ్చి అక్కడ మనకు ఇచ్చేది ఒక క్షణం, లేదా ఒక రెండు క్షణాలు, ఒక 5 క్షణం, ఒక నిమిషం. ఈ నిమిషంలో కూడా ఆ చెయ్యెత్తి దండం పెట్టేవాడు చేతి అడ్డం వస్తే నాలాంటి వాడికి కనిపించదు. కనుక నా ముందున్నవాడు చేతి కనిపిస్తే కనిపించదు. ఆ క్షణం కూడా అక్కడ చూడకుండా ఇప్పుడు చాలా చోట్ల నేను విచిత్రంగా చూస్తానండి. విజయవాడ అమ్మవారి గుడి కడతారు, అమ్మవారిని ప్రార్థిస్తారు. ఆమె త్రిశూలం పెట్టుంటుంది క్రింద. అక్కడ శ్రీచక్రం ఉంటుంది. ఆ పాదాల దగ్గర శ్రీచక్రం మొత్తం చూస్తారు. అక్కడ ఎవరు చూడరు, అసలు శ్రీచక్రానికి దండం పెట్టరు. ఆ ప్రతిమకు మాత్రం దండం పెడతారు. ఆ మంత్రసిద్ధి అక్కడ కదా ఉన్నది. అంటే మనం విశ్వాసంతో పెడుతున్నాం కదా, అది వదిలేస్తాం. అట్లనే శ్రీరంగం ఆడతాం. రంగనాథుడిని చూస్తాం, ఎదుర్కొండే జిలేబీలు చక్కెర మొంగలేవి తీసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ హాయి శుభ్రంగా కడుపు నిండా ఆరగించి ఆ వెనక్కి పెడితే కానీ లక్ష్మీ అమ్మ ఆండాళమ్మ ఉండదు. శ్రీరంగధామేశ్వరి అని పొద్దున చదువుతాం. మళ్ళీ ఆ శ్రీరంగధామేశ్వరి ఆండాళమ్మ వెనక్కి వైపు ఉంటుంది. అటు వెళ్లకుండా వచ్చేసేవాడు సగం మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళని చూస్తుంటాం. అంటే మనకి అక్కడ దాకా పెడతాము, ఏది చెయ్యాలో అది తప్ప మిగతావన్నీ చేస్తుంటాం. చెట్టు మబ్బు నేల కడలి పట్టు చీర నలుగు దాల్పుకే ఎంత మనోహరములు సహజ శోభలే గణము విశ్వమందు. చెట్టు చేమ నదులు ఇవే కదా కొండలు, ఇవే కదా భూమాతకి సహజ వనరులు, సహజ సౌందర్యం. మనిషికి వచ్చేసేపటికి అవి సహజత్వం అక్కర్లేదు. సహజ శోభలు విశ్వమునకు ప్రపంచానికి అవే కదా, అవే ఎంతో మనోహరాలు. అక్కడికి చెప్పి వదిలేశాడు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? దీంట్లో మనం గ్రహించవలసింది, మనకు అన్వయించుకుంటే మన సహజ శోభను మనం వదిలేస్తున్నాం. రెండోది, ఈ ప్రపంచానికి సహజంగా ఉన్నటువంటి అందమైన చెట్లను నరికేస్తున్నాం, కొండలతో చేస్తున్నాం, అంత భూమిని కూడా నదులను వీటినన్నిటిని పాడు పెడుతున్నాం. మనం ఎట్లయినా ఇప్పుడు తను ఒకటి చెప్పు వదిలేశాడు, దాన్ని మనం అన్వయించుకునే విధంలో మనం ఏమి చేయాలి అంటే కొన్ని పఠితల యొక్క ఆలోచనకు వదిలిపెట్టేసేటువంటివి ఇటువంటి రచనలు చాలా ఉంటాయి. ఇది చెయ్యండి అని చెప్పక్కర్లేదు. ఇది చెయ్యండి ఏదో చెబుతారు. రాజుగారి రెండవ భార్య అందమైందంటే మొదటి భార్య గురించి చెప్పక్కర్లేదు కదా. ఆ విధంగా మనోహరాలు చెప్పారు. దాన్ని ఏం చెయ్యకూడదు అనేది మనం ఆలోచించాలి. అది సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి చేయవలసింది. ఇలాంటివే ఎన్నున్నాయో. నేల త్యాగమూర్తి సహనశీలి యగును దాన పుట్టినదే తిండి యవును నరునకు అయినా నా మహనీయత అబ్బనేలా. భూమి సహనశీలి, అట్లనే త్యాగమూర్తి. తనకున్నవన్నీ భూమి అందరికీ ఇస్తుంది. కాలుతో తన్నినవాడి కడుపు నింపుతుంది, పలుగుతో తవ్వినవాడిని భోజనం పెడుతుంది. సహనశీలి, ఏం చేసినా ఓర్చుకుంటుంది. అది మనం తన్నినా తవ్వినా మౌనంగా ఉండిపోతుంది. మరి అందులో పుట్టిన తిండే మనం తింటున్నాం. మనకు ఆ సహనం కానీ ఇది ఎందుకు ఉండట్లేదు? అంతే కదా, తల్లి నుంచి గుణాలు సుగుణాలు అవ్వాలి కదా. ఇది ప్రశ్నిస్తున్నాడు. అబ్బవేళ అంటే మనం ఏం చేయాలి? అది మనం ఆలోచించుకోవాల్సింది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆలోచించుకోవచ్చు. పూజలను చేయుటకే నరులో పుట్టినట్లు
నుందురు కొందరు కర్మశూన్యులయ్యి తన భజన కొరకై దైవతము సృజించనే మనుషుల దేవుడు మనుషుల్ని తన భజన చేయడానికి సృష్టించాడా? అతని వల్ల మనిషి వలన ఏదో కార్యం ఉన్నది సమాజానికి, అదేదో తెలుసుకొని మనం చేయాలి. ఇప్పుడు చక్రవర్తినే తీసుకుందాం, అతని వల్ల సమాజానికి ఏదో కొంత హితవు చెప్పాల్సిన అవసరం ఉన్నది, అది చెప్తున్నాడు. మరి నాలాంటి వాడు అది గ్రహించాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి నేను గ్రహించాలి కదా. తన బాధ్యతను నిర్వహించాడు, అంతే కదండి. ఇప్పుడు దేవుడి గుడికి వెళ్ళాము, అన్నదానం చేస్తుంటారు, మనందరం స్వీకరిస్తే కదా ఆ దాతకు అన్నదాన ఫలితం లభించేది. మనం బయట కొనుక్కొని తినలేమా? ఆలయంలో ఆ భగవత్ ప్రసాదం అని చెప్పి అన్నదానానికి ఎందుకు పెడతాం? మనకు లేక వెళ్ళట్లేదు, లేకపోతే తినలేక కాదు, అక్కడ రుచిగా ఉంటుందని కాదు. లక్షల మంది దాతలు ఇచ్చారు, వాళ్ళకి ఆ దాతృత్వ ఫలం లభించాలంటే మనం దాన్ని స్వీకరించాల్సిందే. మనం ఇక్కడ ప్రసాదంగా స్వీకరిస్తాము, ఆ దాతకి ఆ దాతృత్వ ఫలం దక్కాలి, దానికి మనం ఉపకరించాలి. అతను కర్మ అతను చేశాడు, మనం చేయాల్సిన విధి మనం నిర్వహించాలి కదా అది ఏర్పాటు చేసినప్పుడు. అట్లనే పూజలు చేయడం కోసం దేవుడు ఎవరిని సృష్టించలేదు. ఇట్లాంటివి సమాజంలో పంట కోయుటకే, ఫలాలు తింట కొరకే, బిరులు త్రుంచుటకే డాయి బెరుగు కలదు, వల్లకాడు పుట్టినరోజు పండుగనే. వల్లకాడు పుట్టినరోజు పండుగకున్నాయి. పంట కోయటానికే, ఫలాలు తినటం కోసమే, విరులు తుంచడం కోసమే. చెట్టుకున్నా రాలిపోతాయి. డాయు పెరుగు కొలది ఆయు, వల్లకాడు మన వయసు పెరిగిన కొద్దీ అది దగ్గర అవుతుంది. అందుకని మరి పుట్టినరోజు వేడుక ఎట్లా అవుతుంది? పుట్టినరోజు మనం ఎంతో చేస్తుంటాం కదా, హడావిడి, క్లబ్బులు, పబ్బులు, లేకపోతే పెద్ద పెద్ద పార్టీలు. ఇప్పుడైతే సమాజంలో ఏదో చాలా రకాల విందులు వచ్చాయి. ఇది ఎందుకని? మనం అంతిమ కాలం దగ్గరకు వస్తుందనా చేసుకోవాల్సింది? ఎందుకు ఆ వేడుక అంటే మనం వాస్తవాన్ని గ్రహించడానికి దూరంగా ఉన్నాం. అడుగు వేసిన ప్రతి అడుగు గమ్యానికి దగ్గరికి చేరుస్తుంది. మొదటి అడుగు నుంచి చివరి అడుగు దాకా గమ్యానికి వెళ్ళటానికి. పుట్టినరోజు నుంచి ప్రతిరోజు గడిచిందంటే మనం చివరికి చేరటానికే కదా. ఇట్లాంటివి చాలా జీవితంలో మనం చూసేటువంటి నిజమైన ఇటువంటి వాటిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. దైవ సన్నిధిని లేవని తగ్గు హెచ్చు చెప్పి రాచార్యుడు వరులది ఒప్పు, నేతల గిట గుడులందు రాస మర్యాదలేలా. రోజు మనం చూసేది ఇది ప్రతి ఆలయంలో. దేవుని సన్నిధిలో హెచ్చు తగ్గు లేవు, అందరం చెబుతాం ఇది, ఆయనకు అందరూ సమానులే. మరి నేతలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకని ప్రాముఖ్యత ఇస్తున్నారు? అక్కడ హెచ్చు తగ్గులు ఎందుకుంటున్నాయి? ఇది ఎవరిని అడిగేది కాదు, మనం అడుక్కోవాల్సిందే ప్రశ్న. దీని పరిష్కారం కూడా మన చేతిలోనే ఉంది. కానీ మనం ఏం చేస్తాం? అదే ఇందాక అనుకున్నాం కదా, చూసి వెళ్ళిపోతాం, మంది కాదనుకొని. పట్టించుకునేవాళ్ళు కొందరు ఉంటారు, పట్టనట్టు పోయేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ పట్టించుకున్న దాన్ని పోరాడేవాళ్ళు కొందరు ఉంటారు, ఎదురుపడి నిలబడేవాళ్ళు. కొంతమంది ఏంటంటే నాలాంటి మందమతుల్ని చైతన్యపరిచేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా ఈ చైతన్యపరచడం కోసమే ఈ సమాజ హితం కోసం రాసే సాహిత్యం. చక్రవర్తి అన్నీ దాదాపు మనం రోజు ఉదయం కూడా చూసే పద్యాలు కూడా అదే కోవకు వస్తాయి చూడండి. రోజు ప్రొద్దున గ్రూప్లో పెడుతుంటారు కదా. ఇది కూడా మొకటం లేదనేదే తప్ప, ఇందాక చెప్పాను నేను, భర్తృహరి సుభాషితాలాగా ప్రతిదీ మంచి మాటే. అక్కడ సుభాషితమనో, ఇక్కడ మేలి మాటనో, లేకపోతే నేటి మంచి మాటనో, ఇట్లాంటివి ఏదో హెడ్ పెట్టి రోజుకో పద్యం దాదాపు 5-6 ఏళ్ళ నుంచి రాస్తున్నట్టున్నాడు. 2-3 వేలు అయ్యి ఉంటాయేమో నా లెక్కకి. అంటే ప్రతిరోజు ఒక విషయం రెండోసారి రాదు సహజంగా. ఒకవేళ వచ్చినా అందులో క్రొత్తదనం ఉంటుంది, చెప్పడంలో తేడా ఉంటుంది. మనం స్వీకరించడంలో అయ్యో ఇది ఎప్పుడో విన్నామే అనిపిస్తుంది, కానీ అది ఆ కొత్తదనం అక్కడికే ఉంటుంది.
విగ్రహం అదే అయినా రోజు వస్త్రం మార్చినప్పుడల్లా మనకు కొత్త అందంగా కనిపిస్తుంది, అంతే కదా. అలానే ఆ పద్యం కొత్త పదాలతో రోజు కొత్తదనాన్ని, కొత్త అందాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. సీత చెరకాడు, ఇక్కడ చూడండి విచిత్రమైన పదాలు. సీత చెరకాడు, సీతను చెరబట్టినవాడు. హరుని భజించునెప్పుడు. హరికి భక్తుడు అహల్య చెరచువాడు. అహల్యం చెరిచినవాడు హరికి భక్తుడు. భక్తుడైనంత మారునే వక్రబుద్ధి. శివుణ్ణి ప్రార్థించినంత మాత్రాన రావణుడి వక్రబుద్ధి పోదు. అట్లానే ఇంద్రుడు హరుని భక్తుడైనంత మాత్రాన అతనిది కూడా హరిభక్తి ఎంతున్నా అది పోదు. ఇలాంటివి మనకి ఎదురుకుండా సమాజంలో మన కళ్ళెదురుగా కనిపించే వాటిని సూటిగా చెప్పకుండా మనకి ద్యోతకం అయ్యేట్లుగా ఈ చదవగానే అరే ఏదో జరిగిందే, ఇట్లాంటిది ఏదో మనం చూసామే, ఇవాళ నిన్న పేపర్లో చూసాం, లేదు న్యూస్, ఇవి మన కళ్ళెదురుగుండా జరిగినవి మనం పట్టించుకొనివి మనకి మళ్ళీ తీసుకొచ్చి వీటిలో చెప్పడం ద్వారా అవన్నీ మనకు స్ఫురణకు వస్తాయి. ఈ విధమైనటువంటివి సాహిత్యం చాలా వస్తుంది. ఒక టైం ఎంత ఉంది? ఇకపోతే ఈ శతకవనం తర్వాత అది మనం అనుకున్న వాక్సుగంధం, ఇందులో అన్నీ అవేనండి మీరు చూడగలిగితే. శక్తి మర్మమెరిగి సహచరుని వరించు, విఘ్నుడైన రాజ విజయుడగును, కలన రాజరాజు కర్ణుని నమ్మెను, క్రీడి వాసుదేవు తోడుకునేను. శక్తి మర్మమెరిగి సహచరి వరించు. ఇక్కడ శక్తి అనేదాన్ని కర్ణుడికి ఇంద్రుడు ఇచ్చిన ఆయుధం శక్తి, అది శ్లేషగా ఉపయోగించింది. శక్తి యొక్క మర్మం మెరిగి సహచరి వరించు. ఇక్కడ ఏంటి, శక్తిని చూసి సహచరుని చూసుకుంటాం. విఘ్నుడైన రాజే విజయుడు, తెలియగలవాడు. కలన రాజరాజు కర్ణుని నమ్మాడు. క్రీడి వాసుదేవుడిని నమ్మాడు. ఎవరికి తగిన వాళ్ళనో అని. ఇలాంటివి బువ్వ మింగవలెను ఫోర్కుతో చెప్పులను నడువరాదు బోట్ల తొడగవలయు, టై బిగింపరాదు బడాయిగా అధికారులు మనుషుల వలె అసలు మనగరాదు. అది అధికారులు అయినంత మాత్రాన ఏమన్నా గొప్పవాళ్ళు అవుతారా? మన్నించే వాళ్ళు వెళ్ళేది, కానీ మన చూసేటప్పటికి వాళ్ళు అధికారులు గొప్పవాళ్ళు అయిపోరు. మానవుల్లాగా కనిపించకూడదు, వాళ్ళు ఏదో కొంత అధికంగా కొంత గొప్పగా కనిపించాలి అనేటప్పటికి ఈ గొప్పతనం ఎక్కడొస్తుంది? ఫోర్కుతో తినటం, చెప్పులతో కాకుండా బోట్లతోటి వెళ్ళటం, టై బిగించడం, దీనివల్ల అధికార దర్పం వస్తుందా? మానవత్వం ఎక్కడికి పోతుంది? సహజ గుణాలు ఎక్కడికి పోతాయి? అదే చెప్తారు మనకి. మంచి పట్టు పంచె కట్టుకొని, పట్టు లాల్చి ఉత్తరీయం వేసుకొని, అయిపోయింది అమ్మగించ, పట్టు లాల్చి ధరించి, పట్టు వస్త్రం వేసుకొని, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు పెట్టుకొని, నిలబడినంత వరకు అందరూ పండితులు మంచి బొట్టు నామం పెట్టుకొని, అడుగు వేసినప్పుడు అవిటితనం, నోరు తెరిచినప్పుడు విద్య పలుకుబడి తెలుస్తుంది. నిలబడ్డంత వరకు అందరూ బాగానే ఉంటారు అలంకారంతో. ఇటువంటివి ఇదే ఈ అధికారులు, ఇటువంటి సూక్తులు ఎన్నో ఉన్నాయి చక్రవర్తి దీంట్లో. తప్పనిసరిగా మనం అందరూ తెలుసుకొని ఆచరించవలసినవి. ముఖ్యంగా ఏంటంటే వరదిష్ణులైన రచయితలు, కవులు ఆ పదాలు వినియోగించడం, భావ వ్యక్తీకరణ ఎలా. ఇంకోటి ఏంటంటే చదివేవాడు మనం అవ్వాలి. పఠితను మనంగా ఊహించుకొని నాకు ఇది అర్థమవుతుందా, నా పద్యం మనకి రాసేవాడికి అర్థమవుతుంది, చదివేవాడికి అర్థమవుతుందా అనేది కూడా చూసుకుంటూ అన్నమయం క్లిష్టత లేకుండా సక్రమంగా రాస్తారని, ఇది మనందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బృంద సభ్యులకి అభినందనలు తెలుపు. మీరు గమనించాల్సింది, మీకు ఒక వేమన శతకం అంటే ఒక ఆటవాళ్ళు గుర్తొస్తుంది, ఓ తిక్కన అనగానే కన్నం గుర్తొస్తుంది, ఓ శ్రీనాథుడు అనగానే శేషం గుర్తొస్తుంది. మాస్టర్ ఈ శతక రచనలో 2
అబ్బురాలు చూపారు. రెండు ఏంటంటే ఒకటి ఛందో వైవిధ్యం. మీరు ఇది తీసుకున్నా, ఇప్పుడు మీ కరకమలాలను అలంకరించేటువంటి ఇది తీసుకున్నా మీకు ఓ వంక జాతి పద్యాలు ఉన్నాయి, కందాలు ఉన్నాయి, మరో వంక ఉపజాతి పద్యాలు ఉన్నాయి, ఆటవెల్తులు, తేటగిల్తులు, సీసాలు ఉన్నాయి, మరో వంక వృత్తాలు, ఉత్పలమాల కావచ్చు, చెంపకమాల కావచ్చు, శాబ్దూలం కావచ్చు, మత్తేపం కావచ్చు. అంటే మాస్టారు శతక రచనలో ఛందో వైవిధ్యాన్ని మీరు ఓం ప్రథమంగా గుర్తించవచ్చు. రెండు, వస్తు పరంగా ఏదైనా మనం ఏం చెప్పాలనుకున్నా వస్తువు కావాలి కదా, ఓ సమాజాన్ని చూసే చూపు ఉండాలి కదా, దానిలో కూడా ఆయన కృతకృత్యులయ్యారని మనం ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే మూఢత్వానికి సంబంధించి పద్యాలు ఉన్నాయి, హేతుబద్ధతకి సంబంధించి ఉన్నాయి. నుదురు కానబడని ముదురైన నామాలు తాల్చినంత మేటి తపసి అగునే, మోక్ష విషయమన్న బొట్టులో ఉండునా, వ్యాసమెల్ల దైవ ఘోషకాక. అంటే మీరు మరెవరైనా ఈ పద్యం రాయటం గొప్ప కాదు, ఒక సత్సంప్రదాయ కుటుంబంలో పుట్టి ఆధునిక భావాన్ని పుణిగిపుచ్చుకుని మరి సర్వసమానతని ప్రేరేపిస్తూ ఒరే శరీరానికి కాదురా మడి మనసుకు ఉండాలనేటటువంటి అత్యద్భుతమైనటువంటి భావ సాంద్రతని మనకి శతక రూపంలో మనకి ఆవిష్కరించినటువంటి మాన్య హృదయులు మనందరికీ మార్గదర్శి, మీ అందరి పక్షాన మన చక్రవర్తి మాస్టర్ శ్రీనివాస్ చక్రవర్తి మాస్టర్ గారికి, శ్రీ నల్లాని చక్రవర్తుల శ్రీనివాస్ చక్రవర్తి గారికి మీ అందరి పక్షాన నమో నమః మప్పితాలు మరి మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వికాసం కొద్దిపాటి సాహిత్యంలో మాత్రమే రెండు సమఉజ్జీగా ఉంటాయి. మన చక్రవర్తి గారు ఏది రాసినా ఒక వంక వినోదం, మరో వంక వికాసం. ఇది ఆయన కలం బలాన్ని తెలియజేస్తుంది. మీ అందరి పక్షాన మరోసారి మాస్టర్కి నమస్కారం.